కృషి చేస్తామని తెలియజేస్తున్నాను. ప్రజలు ఇంకో విషయం గమనించుకోవాలి. ఈరోజు కోట్ల రూపాయలతో పెట్టుబడులు పెట్టి రాజకీయాన్ని శాసిస్తున్నారు. ఆ కోట్ల రూపాయలు వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తున్నాయి? మన దగ్గర నుంచి దోచుకున్న డబ్బే. వాళ్ళు ఈరోజు దాదాపు ఒక నియోజకవర్గానికి 50 కోట్ల రూపాయలతో పెట్టుబడులు పెట్టి ఆ పెట్టుబడిని రాబట్టుకోవాలని చూస్తారే తప్ప ప్రజలను చైతన్యపరిచి వాళ్ళు బాగుపరిచే విధంగా తీసుకెళ్లే విధంగా వాళ్ళు ఆలోచించారనే విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నారు. ప్రజలు ఎందుకంటే మనకిచ్చే 1000 రూపాయలు 5 సంవత్సరాలు మనం వారిని భరించాలి. 5 సంవత్సరాలు వారికి కట్టు బానిసల్లాగా ఉండాలి. మీరు ఆలోచించుకోండి. వాళ్ళైతే కోట్ల రూపాయలు ఉన్నా సరే మనల్ని అభివృద్ధి చెందే దిశగా వాళ్ళు తీసుకెళ్లడం లేదు. చుట్టుపక్కల ఏ ఒక్క ఫ్యాక్టరీ నిర్మించడం లేదు. ప్రజలందరినీ చైతన్యపరిచే దిశగా వాళ్ళు తీసుకెళ్లడం లేదు. వాళ్ళకి కావాల్సింది బానిసలు, కట్టు బానిసలుగా మనల్ని తయారు చేయడమే వాళ్ళ లక్ష్యం. ఈ 2 రాజకీయ పార్టీలే కాదు, ఆల్టర్నేటివ్